Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ ప్రోగ్రామ్ లో మనం సార్టింగ్ ఆఫ్ ఎరే అంటే ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో either అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో ఎలా చేయాలో చూద్దాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సార్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేద్దాం. అంటే ఒక ఎరే తీసుకుందాం. ఇక్కడ ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం. ఇందులో ఏ అనే ఇంటిజర్ వాల్యూస్ ఉన్న 10 వాల్యూస్ ఉన్నాయి. ఒక ఎరేని తీసుకున్నాం. ఇందులో నంబర్స్ డిఫరెంట్ ఆర్డర్ లో ఉన్నాయి. చిన్నది, పెద్దది, అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి, ఒక ఆర్డర్ లో లేవు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 10 నంబర్స్ ని ఆర్డర్ లో, అంటే అసెండింగ్ అంటే స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ వరకు ఎలా, దీనికి ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఐ ఏమో రో ఈ వాల్యూస్ మ్యానిపులేషన్ కోసం ఇంకో టెంపరరీ వేరియబుల్ కూడా తీసుకున్నాం. ఇవి ఇంటిజర్ వేరియబుల్స్. ఇప్పుడు ఒక ఫర్ లూప్ వాడదాం. ఇక్కడ మనకి 10 నంబర్స్ ఉన్నాయి. ఈ 10 నంబర్స్ లో 0 నుంచి, అంటే ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 అలాగే 9 వరకు. సో i less than 10 అంటే 9. 0 నుంచి 9 అంటే టోటల్ 10 నంబర్స్. ఈ 10 నంబర్స్ ని మనం ఫస్ట్ i is equal to 0 అంటే ఫస్ట్ వాల్యూతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వాల్యూతో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక లూప్ ఒకటి తీసుకున్నాం, ఇన్నర్ లూప్. ఈ ఇన్నర్ లూప్ లో మనం చేయబోయేది ఏంటంటే i plus 1 అంటే i ఆల్రెడీ 0 plus 1 అంటే 1. j is equal to 1 అంటే 1 అంటే ఇది 10. ఓకే, a0 అనేది సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. మనం ఇక్కడ ఉన్న లాజిక్ వాడేది ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ నంబర్ ఒకటి తీసుకున్నాం. ఈ నంబర్ ని మిగతా ఈ నంబర్స్ అన్నిటితో 9తో కంపేర్ చేద్దాం. అంటే ఫస్ట్ దీన్ని సెకండ్ నంబర్ తో కంపేర్ చేస్తాం. ఒకవేళ సెకండ్ నంబర్ కనుక చిన్నదైతే మనకి, ఎందుకంటే చిన్న నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి, ఇది కనుక సెకండ్ నంబర్ చిన్నదైతే ఈ నంబర్ ని ఫస్ట్ పొజిషన్ లో పెట్టి దీన్ని సెకండ్ పొజిషన్ ని తీసుకురావాలి. మళ్ళీ అంటే 10 ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ 50 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ మిగతా నంబర్స్ తో కంపేర్ చేస్తాం. ఓకే, ఈ 10 ని ఈ మిగతా నంబర్స్ తో కంపేర్ చేస్తాం. అలా చేసేటప్పుడు 10 70తో కంపేర్ చేసాం కాదు, 178 కంపేర్ చేసాం. అలా అన్ని కంపేర్ చేసిన తర్వాత ఈవెన్ 12తో కంపేర్ చేసినా చిన్నదే. అంటే ఈ 10 అనేది ఇక్కడ ఉండిపోతుంది ఫస్ట్ పొజిషన్ లో. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనం ఈ సెకండ్ నంబర్ తో స్టార్ట్ చేస్తాం. ఈ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ i is equal to 1 అవుతుంది. ఇంక్రిమెంట్ 1 కాబట్టి ఇక్కడ i 1 అవుతుంది. అంటే అక్కడ 50 వచ్చేసింది కదా ఇందాక. ఇప్పుడు ఈ 50ని మళ్ళీ కంపేర్ చేయడం మొదలుపెట్టాం. ఎన్ని, ఈ మిగతా 8 నంబర్స్ తో కంపేర్ చేస్తాం. 50 70 కంటే చిన్నదా పెద్దదా? చిన్నది కాబట్టి అక్కడే ఉంచేద్దాం. ఇలా వచ్చేటప్పుడు ఈ ప్రాసెస్ లో 12 దగ్గరికి వచ్చినప్పుడు ఇది 12 చిన్నదవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 12ని ఈ పొజిషన్ కి తీసుకొచ్చి ఇక్కడ 15 ఇక్కడికి పెట్టేస్తాం. ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి నంబర్స్ ఎలా కంపేర్ చేసుకుంటూ ప్రతి నంబర్ని ఇక్కడ ఉన్న పొజిషన్ లో ఉన్న నంబర్ ని అన్ని మిగతా నంబర్స్ తో కంపేర్ చేసి చిన్నది ఏదైతే ఉందో దాన్ని ఈ పొజిషన్ కి తీసుకొచ్చి పెట్టుకుంటాం. అలా జరిగేసరికి ఏమవుతుందని అంటే ఫైనల్ గా అన్ని నంబర్స్ కంపేర్ చేసినప్పుడు చిన్న నంబర్స్ ఒకదాని తర్వాత ఒకటి ముందు రావడం జరుగుతుంది. సో ఇక్కడ అదే లాజిక్ మనం వాడాం. j is equal to i plus 1 అన్నప్పుడు i వాల్యూ 1 అవుతుంది కాబట్టి సెకండ్ నంబర్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నంబర్ ని ఈ నంబర్ నుంచి ఇక్కడ దాకా కంపేర్ చేస్తున్నాం. అలా కంపేర్ చేసే ప్రాసెస్ లో మనం ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఈ 10 ని ఇటు తీసుకురావాలి, 50ని ఇటు తీసుకురావాలి ఫస్ట్ పొజిషన్ కి. అక్కడ ఏం చేద్దాం, ai అంటే ఫస్ట్ నంబరు, aj అంటే i plus 1 అంటే ఇది, అంటే ఈ సెకండ్ నంబర్ మనకి ఇండెక్సింగ్ లో 1 అవుతుంది. సో ఈ 10 అనేది 10 50 కంటే చిన్నది కాబట్టి ఈ 10ని ఏం చేయాలి మనం ప్రస్తుతం ఈ ఫస్ట్ నంబర్ ని 50ని ఒక టెంపరరీ పొజిషన్ లో పెట్టుకుందాం, పక్కన పెడదాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే
ఈ 10 ఉంది కదా, ఏజే అంటే 10. ఈ 10ని ఫస్ట్ నంబర్ కిందకి తీసుకొచ్చాం, ఫస్ట్ పొజిషన్ లోకి. అంటే ఈ 10ని ఇక్కడికి పెట్టాం. ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ ఏజే అనేది పక్కన పెట్టిన నంబర్ ఉంది కదా 50, ఆ 50ని ఇక్కడ పెట్టాం. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్రాసెస్ లో టెంపర్ ఇజ్ ఈక్వల్ టు టెంపరీ నంబర్ అన్నది 50గా పెట్టి పక్కన పెట్టేసి, ఇలా సెకండ్ నంబర్ ని ఫస్ట్ లో ఉన్న నంబర్ ని మనకి సెకండ్ కి తీసుకొచ్చాం. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇదే ప్రాసెస్ మనం ఈ లూప్ కంటిన్యూ అయ్యేదాకా చేస్తాం. ఈ లూప్ కంటిన్యూ అయ్యేదాకా ఈ లూప్ ఇలా 1 నుంచి, అంటే 1 అంటే ఇది 1 నుంచి 9 వరకు ఇలా కంటిన్యూ చేసి, ఎప్పుడైతే చిన్న నంబర్ వస్తుందో దాన్ని ఇక్కడ రిప్లేస్ చేస్తాం. సో ఈ విధమైన అయిపోయిన తర్వాత ఫస్ట్ స్మాలెస్ట్ నంబర్ ఫస్ట్ పొజిషన్కి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ నంబర్ అంటే i ఈజ్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఈ నంబర్ ని మనం మిగతా ఈ 8 నంబర్స్ తో కంపేర్ చేస్తాం. ఆ ఇన్నిట్లో కల్లా స్మాలెస్ట్ ఏదైతే ఉందో ఆ నంబర్ కి సెకండ్ పొజిషన్ లో పెడతాం. సో ఇదే ప్రాసెస్ అన్నిటికీ కంటిన్యూ అయ్యి మనకి రిపిటేషన్ ద్వారా మనకి స్మాలెస్ట్ నంబర్ ముందు వస్తుంది, తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ ఆ విధంగా వస్తుంది. సో ఇదా మనం ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత ఆర్డర్లోకి మనకి ఇక్కడ అసైన్ చేస్తున్నాం. AI అనేది 0, A0లో స్మాలెస్ట్ వచ్చేసింది, తర్వాత A1 వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆ నంబర్స్ అన్ని డిస్ప్లే చేయాలి. అగైన్ 0 నుంచి 9 వరకు పెట్టాం, ప్రింట్ చేస్తున్నాం ఆర్డర్లో. సో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఇందులో కల్లా చిన్న నంబర్, స్మాలెస్ట్ నంబరు 10, తర్వాత 12, ఈ విధంగా బిగ్గెస్ట్ నంబర్ దాకా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది అసెండింగ్ ఆర్డర్. సపోజ్ డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే యాక్చువల్గా సేమ్ ఇదే ప్రోగ్రాము మనం ఇదే అరే తీసుకుని డిసెండింగ్ ఆర్డర్ కావాలన్నప్పుడు ఈ సింబల్ ని మనం గ్రేటర్ దాన్ సింబల్ కింద మార్చేస్తే సరిపోతుంది. ఓకే, అక్కడ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఇక్కడ అంతా ప్రోగ్రామ్ అంతా ఎవ్రీ లైన్ సేమే ఉంది. ఇక్కడ మనం మార్చిందల్లా ఏంటంటే ఈ యొక్క లెస్ దాన్ సింబల్ ని తీసేసి గ్రేటర్ దాన్ పెట్టాం. అంటే సెకండ్ నంబర్ కనుక పెద్దదైతే దాన్ని ముందుకు తీసుకొద్దాం అని. ఎప్పుడైతే ఫస్ట్ నంబర్ తో స్టార్ట్ చేసి ఫస్ట్ నంబర్ తర్వాత కంపేర్ చేసినప్పుడు ఇది కనుక సెకండ్ది పెద్దదైతే పెద్ద నంబర్ని ఫస్ట్ పొజిషన్ లోకి తీసుకురావాలి. సో ఈ విధమైన ప్రాసెస్ ని మనం కంటిన్యూ చేసినప్పుడు ఇన్నిట్లో కల్లా పెద్ద నంబరు 178 ముందుకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఏదైతే ఉందో 143 అలా. సో దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ విధంగా పెద్ద నంబర్ నుంచి స్మాలెస్ట్ నంబర్ వరకు రావడం. సో దీన్ని డిసెండింగ్ ఆర్డర్ లో చేసాం. ఇక్కడ మనం ఒక లాజిక్ ఒకటి చూద్దాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే ప్రోగ్రామ్, సేమ్ అదే ప్రోగ్రామ్ తీసుకున్నాం, అసెండింగ్ ఆర్డర్ లో స్మాలెస్ట్ అని తీసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ మనం ఇండెక్సింగ్ నంబర్స్ తో మనం మేనేజ్ చేస్తున్నాం. ఎలాగా, i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దాన్ 10 వరకు. అంటే ఇండెక్సింగ్ నంబర్స్ ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటాయి. టోటల్ 10 కాబట్టి 0 to 9 10 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 10 వస్తున్నాయి. కానీ ఈ 0, 9 మనకు కొంచెం కన్ఫ్యూజన్. దాని బదులు నాకు 1 to 10 ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందో అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే ప్రోగ్రాము సింపుల్ గా చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ప్రోగ్రామ్ అంతా అదే, దాన్ని ఏం మార్చలేదు. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇక్కడ లెస్ దాన్ 10 ఉంది, ఇందాక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ వాడాను. అంటే 1 నుంచి 10 వరకు, 1 నుంచి 10 అన్నా 10 నంబర్సే. నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ టోటల్ 10 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 to 10 అని వాడతాం. ఓకే, మరి ఇక్కడ ఇండెక్సింగ్ ఏమైనా మారుతుందా అంటే ఈ నంబర్ ఎప్పుడు A0నే అవుతుంది, ఇది A1నే అవుతుంది. ఇది ఓన్లీ మన కన్వీనియన్స్ కోసం వాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ నంబర్స్ ఎప్పుడు A0, ఇది ఎప్పుడు A0నే అవుతుంది, ఇది A1నే అవుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఇంత క్రితం AI ఉన్నది, నేను I-1 రాశాను. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 1 తీసుకున్నాం, 1 - 1 0 అంటే
A0ని మనం కంపేర్ చేయాలి. A0 అంటే ఫస్ట్ నంబర్. ఇక్కడ ఏమొస్తుంది, I1 అయింది, 1 + 1 అంటే J. J is equal to 2. 2 - 1 1. అంటే A1ని A0తో కంపేర్ చేస్తున్నాం. అంటే ఇండెక్సింగ్ వాల్యూస్ ఎక్కడ మార్చట్లేదు, మన కన్వీనియన్స్ కోసం మాత్రమే 1 to 10 నంబర్స్ని వాడుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ నంబరు సెకండ్ నంబర్ కంపేర్ చేసాం. ఇక్కడ సేమ్ అదే లాజిక్ ఇంత క్రితం I అన్న దగ్గర I-1 రాసాం. ఓకే, J అన్న దగ్గర J-1 రాసుకున్నాం. ఇదే ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేసినప్పుడు మనం డిస్ప్లే చేసేటప్పుడు కూడా మనం ఇలాగే I is equal to 1 to 10 అన్నాను. ఓకే, కానీ ఇక్కడ డిస్ప్లే దగ్గర AI అంటే మళ్ళీ మనకి I1 కాబట్టి A1తో స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ నంబర్ మిస్ అయిపోతుంది. అందుకని ఏం చేద్దాం, AI-1 అంటే 1 - 1 0. A0 అంటే ఫస్ట్ నంబర్. సో ఫస్ట్ నంబర్తోనే డిస్ప్లే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ మనం I is equal to 1 తీసుకున్నప్పుడు ఇక్కడ మ్యానిపులేషన్ చేసేటప్పుడు మాత్రం ప్రోగ్రాంలో మనం ఈ విధంగా I-1 వాల్యూ తీసుకున్నప్పుడు ఇండెక్సింగ్ వాల్యూస్ మారవు, మనకి ప్రోగ్రాము మళ్ళీ నార్మల్ గానే పనిచేసినట్టు ఉంటుంది. దీన్ని ఒక్కసారి మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనం చేసింది ఇండెక్సింగ్ వాల్యూస్ ని మనం మార్చలేము, కాకుంటే మన కన్వీనియన్స్ కోసం మాత్రం ఈ మ్యానిపులేట్ చేసుకునే ఈ నంబర్స్ ని మాత్రం మార్చుకుంటాం. అదొక్కటే డిఫరెన్స్. సో ఇదొకటి కనుక మనం గుర్తుంచుకుంటే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ ఏదైనా ఇలాగే చేసుకోవచ్చు. ఇలా చెయ్యాలి అని కంపల్సరీ ఏం కాదు, మన కన్వీనియన్స్ లేదా మన అవకాశం కోసం. లేదు మనకి పాతది ఆ నంబరే 0 to 9 అది ఓకే బాగుంది అనుకుంటే దట్ ఈస్ గుడ్, అదే ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఈ టాపిక్ మీకు బాగా నచ్చిందా, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఏమైనా ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.